హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ముందు ఇవాళ కాదండి, ఒక 5-6 డేస్ బ్యాక్ అన్నట్టు ఈ వీడియో. వినాయకుడి దగ్గర అయితే మేము కుంకుమ పూజ చేసుకుంటున్నాం. అమ్మవారికి ఏమేమి వస్తువులు పెడతారో గౌరమ్మకి అవన్నీ తీసుకొచ్చుకోవాలి. అద్దం, దువ్వెన, బొట్టు, కాటుక, సెంటు, పూలు, పండ్లు, ఇంకా ఇవన్నీ తెచ్చుకొని పూజలో అయితే కూర్చోవాలి. ఇవన్నీ ఉండాలన్నట్టు. అంటే మనమే ఆడవాళ్ళకి ఏమేమి వస్తువులు పడతాయి అన్నట్టు అమ్మవారికి కూడా అవన్నీ వస్తువులు అయితే పెట్టేసేయాలి. నేనైతే ఈ కుంకుమ పూజ చేసుకోవడం ఇది సెకండ్ టైం. పెళ్ళైన తర్వాత ఒక ఫస్ట్ ఇయర్ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇంకా తర్వాత మధ్యలో 2 years ఏమో ఒకసారి, ఒక ఇయర్ ఏమో కన్సీవ్ అయిపోవడం, ఇంకొక ఇయర్ ఏమో చిన్నగా ఉండడం, ఇంకా వీలు కాలేదు. 2 years గ్యాప్ వచ్చింది మధ్యలో. ఇంక ఇప్పుడైతే చేసుకుంటున్నాను. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టాలి. ఎప్పుడు పగలని కొబ్బరికాయ నీట్గా రౌండ్గా తొందరగా వలిగేసరికి నా హ్యాపీనెస్ అసలు ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, వెలిగిపోతుంది. ఇంకా పూజ మొత్తం అయిపోయి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మంగళహారతి ఇచ్చేసి అమ్మవారికి ఇచ్చేసిన తర్వాత అయ్యగారు మనకి కూడా ఇస్తాడు. మనం కూడా హారతి తీసుకోవాలి. ఇంకా గౌరమ్మని పూలు, పండ్లు మనకి ఓట్లో పెడతాడు అయ్యగారు అయితే. అవి అయితే క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత అందరం మంచిగా రెడీ అయ్యారు కదా అని చెప్పేసి ఒక గ్రూప్ ఫోటో దిగుదామని అందరం అయితే ఇక్కడ కూర్చున్నాం. అందరం నిల్చుందామంటే ప్లేస్ సరిపోలేదు. అందుకే కొందరం ముందు కింద కూర్చున్నాం, ఇంకా కొందరు అయితే నిల్చున్నారు. ఈ వినాయకుడి దగ్గర మీరు కుంకుమ పూజ చేసుకున్నారా? మరి చేసుకుంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.